అందరికీ నమస్కారం. ముందుగా పూజ్యులు గురుతుల్యులు రాఘవేంద్రరావు గారికి, అలాగే భరణి గారికి, వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఈ సినిమాలో అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్గా డిస్కస్ చేసిన సోషల్ స్టిగ్మా గురించి మీ సినిమా తీయటం చాలా గొప్ప విషయం. ఈ సమాజంలో స్టిగ్మాస్, రుగ్మతలు ఎందుకు కంటిన్యూస్గా ఉంటాయంటే వాటి గురించి సమాజం డిస్కస్ చేసుకోకపోవడం వల్ల, సొసైటీ డిస్కస్ చేసుకోకపోవడం వల్లే చాలా సమస్యలు కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. అలా ధైర్యంగా డిస్కస్ చేసిన సినిమా సర్కార్ నౌకరీ. ఒక మంచి సమస్యని, ఒక మంచి స్టిగ్మాని డిస్కస్ చేసి 10 మందికి, చాలామంది సిటీస్లో ఉండేవాళ్ళు లేకపోతే Tier 2 సిటీస్లో టౌన్స్లో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే మోడర్న్ అయిపోయాం అనుకుంటారు. మోడర్న్ ఎప్పుడు అవుతుందంటే విలేజ్ మూమెంట్ వస్తే మోడర్న్ అవుతుంది. విలేజ్లో నాలెడ్జ్ పెరిగితే మోడర్న్ అవుతుంది. విలేజెస్లో చాలామంది అవసరమైన ఎగ్జిస్టెన్స్కి అవసరమైన నాలెడ్జ్ కూడా లేకపోవడం వల్ల, మూఢనమ్మకాల వల్ల ఆగిపోవడం, ఈ సోషల్ స్టిగ్మా అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే ఒక జాడ్యాల వల్ల మనం చాలామంది వెనకబడిపోతున్నాం, చాలా సమాజం వెనకబడిపోతుంది. అలాంటి ఒక సబ్జెక్ట్తో సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం శేఖర్. అండ్ ఈ విషయాన్ని ఆయన వినంగానే ఒప్పుకోవటం అంటే అదే ఆయన పెద్దరికం. రాఘవేంద్రరావు గారిది ఎప్పుడు లాగానే ఈ సినిమాని ఎటువంటి కరెక్షన్ లేకుండా చేశాడంటే ఆయన యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమా ద్వారా తెలుస్తుంది. అలాగే ఆకాష్, అందరికంటే ఎక్కువగా నేను మాట్లాడాల్సిన ఆకాష్ గురించి. నేను ఆకాష్ ఫోటోగ్రాఫ్స్ ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ బ్యాకే అనుకోకుండా యాదృచ్ఛికంగా చూశాను సునీత గారు కలిసినప్పుడు. అప్పటి నుంచి నేను ఆవిడని వేధిస్తున్నా, ఏమండి మీ అబ్బాయి హీరో అండి, మీ అబ్బాయి హీరో అండి అంటే ఈవిడ కాదేమో అనే చిన్న సందిగ్ధం కూడా ఉంది. కానీ డెఫినెట్గా ఆకాష్, యువర్ ఎ బ్రిలియంట్ యాక్టర్. రాఘవేంద్రరావు గారు ఎంతోమంది స్టార్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక గొప్ప నటుడిని కూడా, చాలా భవిష్యత్తున్న నటుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇందాక సునీత గారు మా అబ్బాయి స్టార్ అవ్వకపోయినా పర్వాలేదు, మంచి యాక్టర్ అయితే బాగుండు అనిపించింది. మంచి యాక్టర్లు ఎప్పుడు గొప్ప స్టార్స్ అవుతారు, ఎందుకంటే గొప్ప స్టార్స్ ఎప్పుడు మంచి యాక్టర్లే. అలాగే భావన, బ్రిలియంట్. నేను మీ ఫుటేజ్ కూడా చూశానమ్మా, మీది కూడా చూశాను మణిచంద్ర. అండ్ ఈ సినిమా కూడా నేను చాలా వరకు చూశాను, చాలా బాగుంది. శాండిలీ మ్యూజిక్ కానీ కొన్ని చోట్ల హార్ట్ రించింగ్గా ఉంది, లిరిక్స్ కానీ అవి. దిస్ ఈజ్ అ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ ఎ గ్రేటెస్ట్ ఎమోషనల్ జర్నీ. సినిమాలు అనగానే ఒక 100 సార్లు నవ్వుకోవటం, ఒక 3 సార్లు డ్యాన్సులు చూడటం, ఫైట్లు చూడటం మాత్రమే కాదు, హృదయాన్ని అద్దుకోవటం, ఒక బరువుతో బయటికి వెళ్ళడం. సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం ఒక బరువుతో బయటికి వెళ్ళడం. అలాంటి ఒక విశిష్టమైన బరువుని ఇవ్వబోతున్న సినిమా ఇది. గురువుగారు, భరణి గారు లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చేయడంతో దీని యొక్క విలువ పెరిగింది. అందరూ January 1 ఒక మంచి సినిమా చూద్దాం. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.